అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. భారత రాజ్యాంగం అత్యంత పవిత్రమైన హోలీ బుక్ అంటాం కదా, పవిత్రమైన బుక్. భారతదేశం ఎలా నడవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, భారతదేశంలో ఉండే ప్రభుత్వ రూపం ఏంటి, ప్రజల హక్కులు ఏంటి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ, వాటి విధులు, వీటన్నిటిని అంటే దేశం ఎలా ముందుకు పోవాలో కొన్ని విధానాలను ముందుగా రూపొందించుకున్నటువంటి ఒక హోలీ బుక్కే రాజ్యాంగం. మరింత పవిత్రమైన బుక్ ఈరోజు ఆమోదించబడింది కాబట్టి ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన రోజు. కాబట్టి ఈ రోజున అయితే ఒక రెండు మాటలు మనం కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుందాం. ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి మీ అందరికీ తెలుసు కదా, ఎవరైనా 1946 ఆగస్టులో ఈ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని ఫ్రేమ్ చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు వాళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ నాయకత్వంలో ఉన్నటువంటి ముసాయిదా కమిటీ అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి అప్పట్లో ఏమేమి అవసరం ఉన్నాయో వాటన్నిటిని స్వీకరించుకొని కొన్ని కొత్త వాటిని యాడ్ చేస్తూ మొత్తం 395 ఆర్టికల్స్తోని ఒక గొప్ప పుస్తకాన్ని తయారు చేశారు. అదే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల తర్వాత అంటే 1949 నవంబర్ 26న దాన్ని ఆ రాజ్యాంగ సభ ఆమోదించింది. కాబట్టి ఈ రోజున మనం ఈ 2015 నుంచి ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి ఈ రోజున రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికలో ఒక ప్రధానమైనటువంటి భాగం, అందులో ఏముందంటే మనం ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, అందులో ఏముందనేది ఒక సింపుల్గా పీఠికలో తయారు చేశారు. ఈ పీఠికనే మనం ప్లెడ్జ్గా చదవాలి ఈరోజు అందరూ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు మీ రైట్ హ్యాండ్ని ముందుకు పెట్టి నేను చెప్పే పీఠికని నాతో పాటు మీరు చదవాలి. ఓకేనా? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావ ప్రకటనలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛను అందరికీ హోదాను అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా రాజ్యాంగ సభలో నవంబర్ 26, 1949 నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టరూపం కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాము.